ఫ్యాక్ట్ చెక్. నేను వైష్ణవి. మాజీ మంత్రి అవంతి శ్రీనివాస్ వైసీపీకే రాజీనామా చేస్తున్నట్లు ప్రకటించారు. అయితే జగన్ రెడ్డికి పార్టీకి నడపడం రావటం లేదని ఆయన భావన. అయితే కొంతకాలంగా ఆయన రాజకీయాల్లో ఎక్కడా కనిపించట్లేదు. ఇప్పుడు ఏకంగా పార్టీకే రాజీనామా చేశారు. ఆయన ఏ పార్టీలో చేరుతారు అన్న దానిపై ఇంకా స్పష్టత లేదు. అయితే రాజీనామా లేఖలో మాత్రం ఆయన రాజకీయాల నుంచి విరామం తీసుకున్నట్లు చెప్పారు. కొంతకాలం మాత్రం రాజకీయాలకి దూరంగా ఉంటానని, ఎవ్వరి మీద విమర్శలు చెయ్యను అంటూనే వైసీపీపై జగన్పై పరోక్షంగా విమర్శలు చేశారు. అయితే ఏ ప్రభుత్వం వచ్చినా సరే సంవత్సరం పాటు టైం ఇవ్వాలి. 6 నెలల నుంచి ఆందోళన, నిరసనలు అంటే కార్యకర్తలు, నేతలు ఇబ్బంది పడతారని చెప్పారు. అయితే వైసీపీ హయాంలో కార్యకర్తలు, నేతలు ఇబ్బందులే పడ్డారు. అంతా వాలంటీర్లే నడిపించారు. కొత్త ప్రభుత్వానికి సమయం ఇవ్వకుండా ఇప్పుడు నేతలందరినీ ఒకేసారి రోడ్డెక్కండంటే ఎంతవరకు న్యాయమని ఆయన ప్రశ్నిస్తున్నారు. రాష్ట్రంలో ఆర్థిక ఇబ్బందులు ఉన్నాయి, ఆ మాట నిజమే. రాష్ట్రం విడిపోయిన తర్వాత తెలంగాణలో స్థిరమైన ప్రభుత్వం ఉంది కదా, దానివల్ల అభివృద్ధి చెందిందని. కానీ మన రాష్ట్రం అభివృద్ధి చెందలేకపోయిందన్నారు. ఎమ్మెల్యేలు కావచ్చు, సీఎంలు కావచ్చు, ఎన్నికల ముందు ఒక ఆంక్షతో వస్తారు. ఆ సీట్లోకి వచ్చిన తర్వాత ఆంక్షలు నెరవేర్చకపోతే ఇబ్బందులు వస్తాయని అవంతి శ్రీనివాస్ చెప్పుకొచ్చారు. అయితే ఆయన మాటల్ని బట్టి చూస్తే కూటమి ప్రభుత్వాన్ని ఆయన సమర్థిస్తున్నారని స్పష్టంగా తెలుస్తుంది. అయితే కొంతకాలం విరామం తీసుకుంటారు సరే, దాని తర్వాత ఆయన ఏ పార్టీలో చేరతారు అన్న చర్చ నడుస్తోంది. ఇప్పుడు టీడీపీ చేర్చుకునే అవకాశం లేదు. గంటా సహా విశాఖలోని టీడీపీలో నేతలంతా ఆయనకి వ్యతిరేకం. అయితే అవంతి శ్రీనివాస్ పీఆర్పీ నుంచి పోటీ చేసి గెలిచిన వారిలో ఒకరు. భీమిలి నుంచి గెలిచారు. తర్వాత కాంగ్రెస్లోకి విలీనమయ్యారు. దాని తర్వాత వైసీపీలోకి చేరిన తర్వాత గెలవటంతో మంత్రి అయ్యారు. మంత్రిగా ఆయన చేసిందేమీ లేకపోగా తర్వాత పదవి తీసేసి గుడివాడ అమర్నాథ్కి ఇచ్చారు. దాని తర్వాత టికెట్ కూడా ఇస్తారా లేదా అన్న అనుమానం అందరికీ వచ్చింది. అయినా కూడా చివరికి ఎలాగోలా టికెట్ దక్కించుకున్నారు. కానీ గంటా చేతులు అత్యంత ఘోరంగా ఓడిపోయారు ఈయన. ఓడిపోయిన తర్వాత అసలు జగన్ పట్టించుకోవడమే మానేశారు. పార్టీ కార్యకలాపాలకు కూడా పిలుపు రావడం లేదు. దాంతో ఆయన పార్టీలో ఉండి ప్రయోజనం ఏంటి అని డిసైడ్ అయ్యారు. ఇప్పటికైతే రాజీనామా చేశారు. కొన్నాళ్ళు ఏ పార్టీలో లేకుండా సైలెంట్గా ఉండాలి అని కూడా నిర్ణయించుకున్నారు. అయితే పరిస్థితులు మెరుగుపడిన తర్వాత కూటమిలో ఏదో ఒక పార్టీలో చేరే అవకాశం ఉంది అంటున్నారు. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. అలాగే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి.